వెల్కమ్ టు జేపీ స్టడీ 6th క్లాస్ సైన్స్ టాపిక్ వైజ్ లెసన్ వైజ్ చేస్తున్నాం కదా. అందులో 8th లెసన్ దారాల నుంచి దుస్తుల దాకా. ఇది టీఎస్ టెట్ టీఆర్టీకి సంబంధించింది. చూడండి, ఇది తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి న్యూ సిలబస్. డోంట్ మిస్ ఇట్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎలా చెప్తున్నాను మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. చూడండి, ఇక క్లాస్లోకి వెళ్ళిపోదామా. దారాల నుంచి దుస్తుల దాకా. ఈ లెసన్లో వేసవి కాలంలో ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటాయి? అందరికీ తెలిసిందే, కాటన్ దుస్తులు. చలికాలం ఎటువంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయి? ఉన్ని దుస్తులు. వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు ఏవి? కర్బన దారాలు. కర్బన దారాలు అనేటివి వస్త్ర పరిశ్రమలో వచ్చిన కొత్త ఆవిష్కరణలు. బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు? కాలికో. పట్టును ఏ పురుగు నుండి తీస్తారు? పట్టును పట్టు పురుగు నుంచి తీస్తారు. పలుచగా ఉండే గుడ్డ దాన్ని ఏమంటారు? అదే పాలిస్టర్ క్లాత్. అది ఉతికిన తర్వాత ముడతలు పడే క్లాత్లేవి? నూలు దుస్తులు. ముడతలు పడే గుడ్డలేవి? నూలు దుస్తులు. ఏ బట్టలను తాకితే నున్నగా ఉంటాయో ఆ బట్టలేటివి? ఆ బట్టలు అనేటివి పట్టుబట్టలు. జంతువుల నుంచి లభించే దారాలు ఏవి? జంతువుల నుంచి పట్టు, ఉన్ని. ఏ మొక్కల నుండి దారాలు తీస్తారు? పత్తి, జనుము నుంచి దారాలు తీస్తారు. పూర్వకాలంలో వీటితో కూడా దుస్తులు తయారు చేసేవారంట. వేటితో? లోహాలతో. ఎవరు వేసుకునే వాళ్ళు లోహాలతో తయారు చేసిన దుస్తులు? సైనికులు యుద్ధంలో రక్షణగా, కవచంగా లోహాలతో తయారు చేసిన దుస్తులను ధరించేవారు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్ర తయారీకి ఏ ఉన్నిని ఉపయోగిస్తారు? గొర్రె ఉన్నిని ఉపయోగిస్తారు. జంతువుల నుండి లభించే దారాలను ఏమంటారు? మొక్కల నుంచి, జంతువుల నుంచి లభించే దారాలని సహజ దారాలు అంటారు. కృత్రిమ దారాలకైతే ఉదాహరణ ఏంటివి? పాలిస్టరు, టెర్లిన్, నైలాన్, ఆర్కిలిక్. ఇవన్నీ కృత్రిమ దారాలకు ఉదాహరణ. ఏ వస్త్రాలను కాలిస్తే ఘాటైన వాసన వస్తుందో ఆ వస్త్రాలేవి? కృత్రిమ వస్త్రాలు. సహజ దారాలకు ఉదాహరణ ఏంటివి? పత్తి, జనుము, ఉన్ని, పట్టు. ఇవన్నీ వేటి నుంచి వస్తాయి? మొక్కల నుంచి, జంతువుల నుంచి. సహజ దారాలకు ఉదాహరణ పత్తి, జనుము, ఉన్ని, పట్టు. సహజంగా పత్తి ఏ నెలలో పండుతుంది? నల్లరేగడి నేలలలో పత్తి ఎక్కువగా పండుతుంది. తెలంగాణలో పత్తి బాగా పండే జిల్లాలేవి? ఆదిలాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా. అవునా? వర్షానికి తడవని బట్టలను తయారు చేసిన వారు ఎవరు? వర్షానికి తడవని బట్టలను తయారు చేసిన వారు చార్లెస్ మెకింతోస్. ఎప్పుడు? 1823లో. ఈయన ఎవరు? ఈ చార్లెస్ మెకింతోస్ స్కాటిష్ శాస్త్రవేత్త. పత్తి నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు? జిన్నింగ్ అంటారు. చూడండి, పత్తి నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూదిని వడకడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? తకిలి, చెర్క, రాట్నం. దూదిని వడకడానికి ఉపయోగించే పరికరాలను ఏమని పిలుస్తారు? తకిలి, చెరక, రాట్నం. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని ఏమంటారు? వడకడం, స్పిన్నింగ్. ఇది దూదిని పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేసేదాన్ని వడకడం అంటారు. నూలు వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ ఎలాంటి బట్టలు ధరించాలని పిలుపునిచ్చారు? మన ఇళ్లలో నేత మగ్గాలతో చేసిన బట్టలు ధరించాలి అని గాంధీజీ స్వాతంత్రోద్యమ కాలంలో పిలుపునిచ్చారు. గోనె సంచులను వేటితో తయారు చేస్తారు? జనపనారతో గోనె సంచులను తయారు చేస్తారు. బంగారం దారం అని దేన్ని అంటారు? జనపనార దారాన్నే బంగారం దారం అంటారు. మనం పాలిథీన్ సంచులకు బదులు ఏ సంచులను వాడడం అలవాటు చేసుకోవాలి? గుడ్డ సంచులు. ఏ సంచులు? గుడ్డ సంచులు. పాలిథీన్ సంచులకు బదులు మనము ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నాం కదా, ఎకో ఫ్రెండ్లీ క్లాత్వి బ్యాగ్స్, అది అన్నమాట. నేలలో సులభంగా కరిగిపోని సంచులు ఏవి? పాలిథీన్ సంచులు. ఏవి? పాలిథీన్ సంచులు. జనుము దారాలను వేటి నుండి తయారు చేస్తారు? జనప చెట్టు యొక్క కాండం నుంచి జనుము దారాలను తయారు చేస్తారు. తకిలి, రాట్నాలలో అడ్డు వరుస దారాన్ని ఏమంటారు?
తకిలీ రాట్నాలలో ఉన్న అడ్డు వరుస దారాన్ని పేక అంటారు. అదే తకిలీ రాట్నాలలో నిలువు వరుస దారాన్ని ఏమంటారు? పడుగు అంటారు. చూడండి, తకిలీ రాట్నాల్లో అడ్డు నిలువు వరుస దారాన్ని పేక, పడుగు అని అంటారు. పత్తి జనుముతో పాటు ఇంకా ఏ ఏ మొక్కల నుండి దారాలు తయారు చేయవచ్చు? గోంగూర నుంచి, వెదురు నుంచి, కొర్రలు నుంచి, చాగమట్ట, వీటి నుంచి, ఈ మొక్కల నుంచి ఇంకా తయారు చేస్తారు. పత్తి జనుపుతో పాటు ఈ మొక్కల నుండి దారాలు తయారు చేస్తారు. మొట్టమొదటి సూక్ష్మ దారాన్ని అంటే మైక్రోఫైబర్ను తయారు చేసిన వారెవరు? డాక్టర్ మియోషి ఒకామోటో. ఈయన ఎప్పుడు? 1970లో. ఫ్లెక్సీ తయారీలో ఉపయోగించే రసాయనం ఏది? పాలి వినైల్ క్లోరైడ్ను ఉపయోగించి ఫ్లెక్సీ తయారు చేస్తారనమాట. ఫ్లెక్సీలు అందరు చూసే ఉంటారుగా. ఫ్లెక్సీ తయారీలో ఉపయోగించే పాలి వినైల్ క్లోరైడ్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? వాల్డో ఎల్ సీమన్. పడుగు, పేక అనే 2 వరుసల దారాలు కలిసి వస్త్రాలు తయారు చేయడాన్ని ఏమంటారు? నేత నేయడం అంటారు. ఏమంటారు? పడుగు, పేక అనే 2 వస్త్రాలు, ఇవి నిలువు వరుస, అడ్డు వరుస దారాలు, ఈ 2 వరుసల దారాలు కలిసి వస్త్రాలు తయారు చేయడాన్నే నేత నేయడం అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటారు? మరమగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో అయితే మరమగ్గాలు అంటారు. చేతితో నేత నేసే మగ్గాలను ఏమంటారు? చేనేత మగ్గాలు అంటారు. పాలిస్టర్ దారాలను వేటి నుండి తయారు చేస్తారు? పెట్రోలియం నుంచి తయారు చేస్తారు పాలిస్టర్ దారాలను. తెలంగాణలో చేనేత పరిశ్రమలు గల పట్టణాలేవి? గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లి, ఇవన్నీ మన తెలంగాణలోనే ఉన్న చేనేత పరిశ్రమలు. తెలంగాణలో తివాచీ నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతిగాంచిన పట్టణం ఏది? వరంగల్ జిల్లా తివాచీ యొక్క నాణ్యత, మన్నికకు ప్రఖ్యాతిగాంచింది. పత్తిలో ఉండే సన్నని దారం వంటి నిర్మాణాలను ఏమంటారు? దారపు పోగులు అంటారు. ఏమంటారు? దారపు పోగులు అంటారు. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి ఏ దారాలు తయారు చేస్తారు? కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి రేయాన్ దారాలు తయారు చేస్తారు. ఈ కాలంలో రేయాన్ డ్రెస్సులు, రేయాన్ బట్టలు అనేది ఎక్కువగా అయ్యాయి. ఒక పత్తి కాయ నుండి ఎన్ని మీటర్ల దారాన్ని తీయవచ్చు? ఒక పత్తి కాయ నుంచి 500 మీటర్ల దారాన్ని తీయవచ్చు అంట. చూడండి, సిపాయిలు ధరించిన దుస్తులు వేటితో తయారు చేసినవి? ఇందాక అనుకున్నాం కదా, లోహంతో తయారు చేసిన దుస్తులను సిపాయిలు ధరిస్తారు అని. పట్టు పురుగుల వలె ఏ పురుగుల నుండి కూడా పట్టు తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పట్టు పురుగుల్లాగా సాలెపురుగుల నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కాల్చినప్పుడు ఈక జుట్టు కాలిన వాసన వచ్చే దారాలనే పట్టు అంటారు. చూడు, పట్టు అనేది కాల్చినప్పుడు ఏం వాసన వస్తుంది? ఈక జుట్టు కాలిన వాసన వస్తుంది. నునుపుగా జారే స్వభావం గల వస్త్రాలేవి? పట్టు. జనుములోని ఏ భాగం నుండి జనపనార తయారు చేస్తారు? జనుములోని బెరడు భాగం నుండి జనపనార తయారు చేస్తారు. కర్రగుజ్జుకి రసాయనాలు కలపడం వల్ల ఏం తయారవుతుంది? కర్రగుజ్జుకి రసాయనాలు కలపడం వల్ల రేయాన్ తయారవుతుంది. బట్టలు వేటి మీద నేస్తారు? బట్టలు మగ్గం, రాట్నం, తకిలీ మీద నేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.